దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకం ఎవరికైతే ఉంటుందో వారు అసాధ్యం అనుకున్న కార్యాలు కూడా సాధ్యమయ్యేలా చేస్తుంది నమ్మకం. మంచికి మీకు ఒకటి నేను చెప్పాను. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ, ఆమెకున్న నమ్మకం ఏంటంటే యేసు ప్రభు వారి యొక్క చెంగు పట్టుకుంటే చాలు అని నమ్మింది. ఆ నమ్మకం 12 సంవత్సరాల నుంచి పడుతున్న యాతన, 12 సంవత్సరాల నుంచి పడుతున్న ఆ కన్నీరు, 12 సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి ఆ సమాజంలో వెలివేత, ఆ నరకాన్ని, ప్రత్యక్ష నరకాన్ని ఆమె ఎంత అనుభవించిందో అదంతా కూడా ఒక్క క్షణంలో పోయింది. దానికి కారణం నమ్మకం. దేవుని మీద అపారమైన నమ్మకం ఎవరికైతే ఉంటుందో వారు ఎన్ని పనులైనా పక్కన పెడతారు దేవుని కోసం. ఎందుకని నీ జీవము, నీ ప్రాణము, నీ ఆయుష్, నీ సంపద, నీ ఆస్తి అంతా ఆయన చేతుల్లో ఉంది. సాతాను అంటాడు కదా, నువ్వు యోబు చుట్టూ కంచి వేసేసావయ్యా, యోబు చుట్టూ కంచి వేసేసావు, అతను పాడి ఆవులకు పాడవకుండా కంచి వేసావు, ఆస్తి పాడవకుండా, అంతస్తులు పాడవకుండా, పిల్లలు చనిపోకుండా, కుమార్తెలు చనిపోకుండా, అతడు పాడవకుండా, ఆరోగ్య బలహీనుడు కాకుండా చుట్టూ కంచి వేసేసావు. ఇప్పుడు ఆ కంచి వేసినప్పుడు నేను ఎలా పాడు చేయగలను యోబుని? ఆ కంచె తీసి అన్నాడు సాతాను దేవునితో. నువ్వు యోబుని కాపాడుతున్నావు కనుక యోబు క్షేమంగా ఉన్నాడు, నువ్వు కాపాడకపోతే ఖచ్చితంగా నేను యోబును పాడు చేస్తాను, కాబట్టి కంచె తీసే, విశ్వాసాన్ని పాడు చేస్తానని చెప్పేసి అన్నాడు. దేవుడు అన్నాడు, అయితే నీకు తెచ్చినట్టుగా నువ్వు చేసుకో, యోబుని ఇంతవరకు కాపాడుతున్న కంచె నేను తీసివేస్తున్నాను, కాబట్టి నీవు నచ్చిన టెస్ట్ నువ్వు పెట్టుకో అన్నాడు. అలాగే యోబుని చిత్రహింసలు పెట్టినప్పటికీ కూడా దేవుని మీద నమ్మకాన్ని వదిలిపెట్టలేదు. అది ఏది ఏమైనా దేవుని మీద అపారమైన నమ్మకం మనకు ఉండాలి. ఆ నమ్మకమే మనల్ని బ్రతికిస్తుంది ఎప్పటికైనా సరే. ఆ నమ్మకం అసాధ్యమైన కార్యములను సాధ్యము పరుస్తుంది. ఈ రోజుల్లో క్రైస్తవులకు ఎందుకు కార్యాలు జరగట్లేదంటే దేవుని మీద నమ్మకం తక్కువైపోయింది. డబ్బు మీద నమ్మకం పెరిగింది, భూముల మీద నమ్మకం పెరిగింది, తన కష్టం మీద తనకు నమ్మకం పెరిగింది. అంటే తన సామర్థ్యాన్ని నమ్ముకుంటున్నాడు, తన జ్ఞానాన్ని నమ్ముకుంటున్నాడు, తన ఆస్తిని నమ్ముకుంటున్నాడు, తన అంతస్తును నమ్ముకుంటున్నాడు, తన బంధువులను, తన స్నేహితులను నమ్ముతున్నాడు, దేవుని నమ్మట్లేదు. ఈ రోజున సమస్యలకు కారణం అదే. వైద్య దగ్గరికి వెళ్తున్నప్పుడు డాక్టర్ను నమ్ముతున్నావు, న్యాయం కావాలని లాయర్ను నమ్ముతున్నావు, ఒక ఇల్లు కట్టబడాలంటే ఇంజనీర్ని నమ్ముతున్నావు, నీ జీవితం బాగుండాలని, నీ జీవితంలో సహాయపడే వాళ్ళు ఉండాలని స్నేహితులని, బంధువుల మీద నమ్మకం పెట్టుకున్నావు, అవసరంలో ఆదుకోవాలి కనుక డబ్బు మీద నమ్మకం పెట్టుకున్నావు. కానీ దేవుని మీద నమ్మకం పూర్తిగా పోయిన క్రైస్తవులు ఈ రోజుల్లో కనబడుతున్నారు. పూర్తిగా ఆయన మీద నమ్మకం పోయింది. ఎవరికి నచ్చినట్లుగా వారు జీవిస్తున్నారు, ఎవరికి తోచినట్లుగా వారు బ్రతుకుతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని మీద నీకు అపారమైన నమ్మకం ఉంటే అసాధ్యం అనుకున్న కార్యాలు కూడా దేవుడు సాధ్యపరుస్తాడు. ఆ శక్తి దేవుని మీద నమ్మకం నువ్వు పెట్టుకుంటూ జరుగుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. అదే మాట పౌలు చెప్తున్నాడు, తిమోతికి అంటున్నాడు, తిమోతి నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. విశ్వాసాన్ని కాపాడుకోవడం అంత ఈజీ ఏం కాదు. దేవుని మీద అపారమైన నమ్మకం కలిగి ఉండడం అంత సామాన్య విషయం కాదు. ఎన్ని కష్టాలు పెట్టాడు యోబుని సాతాను, మీ అందరికీ తెలుసా సంగతి. ఏమంటే పిల్లలను చంపేశాడు, ఆస్తులను పాడు చేశాడు, పశువులను చంపేశాడు, పిల్లలను చంపేశాడు, భార్య భయంకరమైన జబ్బు పెట్టాడు, ఎన్ని కష్టాలు పెట్టాడు. అయినా దేవుని వదలలేదంటే ఎంత గొప్ప సంగతి మీరు ఆలోచించండి. నమ్మకం, విశ్వాసాన్ని కాపాడుకున్నంత ఈజీగా. చివరికి తన భార్య కూడా ఏముంది, దేవుని దూషించి చచ్చిపో. ఏం మంచి చేశాడు దేవుడు నీకు? కూతురు చచ్చిపోయింది, కొడుకు చచ్చిపోయాడు, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, పశువులు చనిపోయాయి, భూములు పోయాయి, స్నేహితులు పోయారు, నమస్కరించేటువంటి బంధువులు కూడా ఈ రోజున ఎగతాళి చేస్తున్నారు, స్నేహితులు కూడా ఎగతాళి చేస్తున్నారు. తీరాన్ని దగ్గర చూస్తే భయంకరమైన జబ్బు పుట్టింది, చిల్ల పెంకుతో నువ్వు శరీరాన్ని గోక్కుంటున్నా, నీ దగ్గరికి రావాలంటే కంపు కొడుతుంది. ఎంత భయంకరమైన పరిస్థితిని కలగజేసిన ఆ దేవుణ్ణి ఇంకా నమ్ముతావా? నీకు ఉద్యోగం ఇవ్వలేదు అయినా నమ్ముతావా? వ్యాపారంలో లాభం రాలేదు అయినా యేసు ప్రభుని నమ్ముతావా? నీ కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, అయినా యేసు ప్రభుని నమ్ముతావా? యేసు ప్రభుని విడిచిపెట్టకూడదా అని సాతాను అంటూ ఉంటాడు. నీ భర్తను చంపేశాడు, ఎందుకు ఆయన దగ్గరికి వెళ్తావు? నీ భార్యని చంపేశాడు, ఎందుకు ఆయన దగ్గరికి వెళ్తావు? నీ పిల్లలు చంపేశాడు, ఎందుకు ఆయన దగ్గరికి వెళ్తావు? నీ వ్యాపారంలో లాస్ వచ్చింది, ఎందుకు ఆయన దగ్గరికి వెళ్తావు? నీ ఒంటిలో ఎప్పుడు చంపే, ఎందుకు ఆయన దగ్గరికి వెళ్తావు అంటాడు సాతాను. ప్రేరేపణ చేస్తూ ఉంటాడు లోపల. చర్చ మానే,
బైబిల్ చదవడం మానే, ప్రార్థన చేయడం మానే, దశభాగం ఇవ్వడం మానే, పరిచర్య చేయడం మానే, లోకానుసారంగా తిరుగు, అందరూ తిరిగినట్లుగానే తిరుగు అంటూ ఉంటాడు. లోపల నీకు ఆలోచన పుట్టిస్తూ ఉంటాడు. అంత సామాన్య విషయం కాదు. దేవుని మార్గంలో నడవటం అంత ఆషామాషి ఏం కాదండి. అది సవాల్తో కూడుకున్న పని. అందుకనే అపోస్తలుడైన పౌలు అన్నాడు, పోరాటం, మంచి పోరాటం నేను పోరాడాను. ఎలాంటి పోరాటం? ఈ పోరాటం ఎలాంటిదంటే శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. నమ్మిన వారే మోసం చేస్తారు. అక్కడ దాకా ఎందుకు? కడుపును పుట్టిన కూతురే మోసం చేస్తుంది, కడుపును పుట్టిన కొడుకే మోసం చేస్తాడు, కన్న తల్లిదండ్రులే పిల్లల్ని ఇబ్బందులు పాలు చేస్తారు. విశ్వాసాన్ని కాపాడుకోవడం అంత సామాన్య విషయం కాదు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మంచి పోరాటం పోరాడాను. నా పోరాటము ఎలాంటిదంటే ఎన్ని శ్రమలు వచ్చినా నా దేవుని మాత్రం నేను విడిచిపెట్టలేదు అన్నాడు పౌలు. తిమోతికి చెప్తున్నాడు, సలహా ఇస్తున్నాడు, నా కుమారుడా తిమోతి, కుమారుడా అన్నాడు తిమోతిని. ఎందుకన్నాడు మాట? చూడండి మాట నీకు సహోదరులరా. అదే 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. క్రీస్తు యేసునందున్న జీవమును కూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియ కుమారుడు, ప్రియమైన కుమారుడు. అబ్బా, అంటే పౌలుకి పుట్టాడా? పౌలు పెళ్లి చేసుకున్నాడా? ఏమండి, పౌలుకి పెళ్లి అయిందో లేదనేది అది మనకి ప్రజెంట్ మీకు అది అవసరం లేదు. కానీ పౌలు శారీరకంగా కన్న కొడుకు కాదు. అతను సువార్త చేసి దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు ఆకర్షితుడై దేవుని నమ్ముకున్న తిమోతి అతని పేరు. మీలాగే దేవుని నమ్ముకున్నాడు, మీలాగే సువార్తను అంగీకరించాడు, మీలాగే దేవుని సన్నిధిలో బాప్తిసం పొందాడు, మీలాగే దేవుని మందిరానికి వెళ్ళి పౌలు చెప్పే వాక్యాన్ని వినేవాడు ఇతను తిమోతి. అలాంటి సంఘంలో ఒక విశ్వాసిని పట్టుకొని పాస్టర్ గారు అయినటువంటి పౌలు అంటున్నాడు, నా ప్రియ కుమారుడు అంటున్నాడు. అంటే తనకు ఒకవేళ కొడుకులు ఉంటే కొడుకుల కంటే ఎక్కువ. ఏమండి, ఆయనకు పిల్లలని కనలేదు, వివాహం చేసుకోలేదు, దేవుని సన్నిధిలో దేవుని కొరకు తన జీవితాన్ని త్యాగం చేశాడు పౌలు. మీకు ఆల్రెడీ గత వారం మీకు నేను చెప్పాను, దేవుని కోసం నపుంసకులుగా మార్చబడిన వారు ఉన్నారు. పెళ్లిళ్ళు చేసుకోకుండా తన జీవితాన్ని దేవునికి అంకితం చేసిన వాళ్ళు ఉన్నారండి. వివాహములు చేసుకోకుండా, పిల్లల్ని కనకుండా తమ జీవితాలని, తమ శరీరాన్ని, తమ ప్రాణాన్ని, తమ జ్ఞానాన్ని, తమ సామర్థ్యాన్ని దేవునికి అంకితం చేసిన భక్తులు, మహాభక్తులు ఉన్నారు. అందులో ఇర్మియా, బైబిల్ గ్రంథంలో ఇర్మియా కూడా ఉన్నాడు. ఇర్మియాతో దేవుడు సూటిగా చెప్పాడు, నువ్వు అసలు పెళ్ళే చేసుకోవద్దని చెప్పేశాడు. చదవండి అన్నమాట, ఇర్మియా గ్రంథంలో ఉంటుంది అన్నమాట. మీరు ఎప్పుడన్నా చూసారా మాటని? సహోదరుల, ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఈ స్థలములో నీవు వివాహమును చేసుకోవద్దని ఖచ్చితంగా చెప్పేశాడు. అంటే మరి ఎవరి కోసం బ్రతకాలి ఆయన? ఏమంటే 16వ అధ్యాయం ఇర్మియా గ్రంథం, 16వ అధ్యాయం ఇర్మియా గ్రంథం. దేవుని కొరకు బ్రతికే మనుషులు కావాలండి ఈ దినాల్లో. ఎవరి కోసం వాడు ఎలాగా బ్రతుకుతాడు? గత వారమే మీకు నేను చెప్పాను, పాలు తాగే కుర్రాడు కూడా తనకి పాలు ఇవ్వకపోతే ఏడ్చి పేచి పెట్టి మరి పాలు అడిగి తాగి బతుకుతాడు. సహోదరులారా, 16వ అధ్యాయం 1వ వచనం, ఇర్మియాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై చెప్పిందేమనగా, ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీవు వివాహము చేసుకొనకూడదు. ఈ స్థలమందు పుట్టు కుమారులను గూర్చి, కుమార్తెలను గూర్చి, వారిని కనిన తల్లులను గూర్చి, ఈ దేశములో వారిని కనిన తండ్రులను గూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, వారు ఘోరమైన మరణము పొందుతారు. అది ఇర్మియా, ఎందుకు పెళ్లి చేసుకోవద్దంటే, నువ్వు పెళ్లి చేసుకున్నావంటే ఈ భయంకరమైన యాత్ర అనుభవించాల్సి ఉంటుంది, తట్టుకోలేవు బాధను. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న స్త్రీలు అందరూ చనిపోబోతున్నారు, ఈ దేశంలో ఉన్న కుమార్తెలు చనిపోబోతున్నారు, ఈ దేశంలో ఉన్న కుమారులు చనిపోతున్నారు. ఇలాంటి టైములో నువ్వు పెళ్లి చేసుకుని పిల్లలకన్నీ వాళ్ళు చనిపోతే ఆ బాధ నువ్వు తట్టుకోలేవు. అందుకే వివాహం చేసుకోకుండా నువ్వు ఉంటే మంచిదని సాక్షాత్తు సర్వశక్తి కలిగిన దేవుడే ఇర్మియాకి చెప్పాడు. మరి మనం ఏం చేస్తామండి? పిల్లలు పుట్టామా, ఎవరానికి వచ్చామా, ఏదో ఒక అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకున్నామా, పిల్లలు కన్నామా, వాళ్ళు పోషించడానికి మనం కూడా ఏదో పని చేయాలి, ఏదో కష్టపడాలి, ఏదో పనికి వెళ్ళాలి అనే ఆలోచన మాత్రమే కలిగి ఉంటాం. కానీ దేవుని కొరకు జీవించాలన్న ఆలోచన ఎవరికైనా వస్తుందా?
ఏమండి, పెళ్లి చేసుకున్నా సరే దేవుని నమ్ముకున్న అమ్మాయి కోసం ఎదురు చూస్తూ, ఎందుకని దేవుని భక్తికి ఆటంకం కలగకూడదని ప్లానింగ్. మందిరానికి వెళ్ళేటప్పుడు ఆటంకం కలగకూడదు. నేను చర్చికి బైబిల్ పెట్టుకుని వెళ్తాడు, బొట్టు పెట్టుకుని శివాలయానికి వెళ్ళింది అనుకోండి, ఇద్దరికి ఎలా పొత్తు కుదురుతుంది. అందుకే దేవుని భక్తికి ఆటంకం కలగకుండా ఉండడానికి వివాహం దేవుని నమ్ముకున్న భార్యను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. చిన్నప్పటి నుంచి పిల్లల వల్ల ఇబ్బంది కలగకూడదని సండే స్కూల్కి పంపించి పిల్లలు దేవునిలో తరఫీదిస్తూ ఉంటాం. ఎందుకని తరఫీదిస్తూ ఉంటాం పిల్లలకి? సహోదరులు గమనించండి, దేవుని కోసం బ్రతకడం నేర్పాలి. ముందు మనం దేవుని కోసం బ్రతకాల, ఆ తర్వాత నీవు నీ పిల్లల దేవుని కోసం పెంచాల. నీ కోసం నువ్వు బ్రతుకు. ఈరోజు లోకం అంతా ఏం చేస్తుంది? తన కోసం తానే బ్రతుకుతుంది, దేవుని కోసం ఎవరు బ్రతకట్లే. కానీ దేవుని కోసం ఇర్మియా పెళ్లి చేసుకోవడం మానేశాడు. దేవుని కోసం దానియేలు వివాహాన్ని చేసుకోవడం మానేశాడు. దేవుని కోసం శద్రకు మెషకు అబేద్నెగో అందగాలు కదా, బలవంతులు కదా, జ్ఞానవంతులు కదా, అలాగని ఆస్తులు లేవా, అంతస్తులు లేవా? పౌలుకున్న ఆస్తి చాలా ఎక్కువ, చాలా ధనవంతుడు పౌలు. కానీ ఎందుకు ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోలేదు అంటే, వాళ్ళు ఏమనుకున్నారంటే, నేను దేవుని కొరకే పుట్టాను, దేవుని కోసమే నేను బ్రతుకుతాను అనుకున్నారు. అది అలాంటి డెడికేషన్ ఈ రోజున సంఘానికి కావాలి. అలాంటి సమర్పణ ఈ రోజున విశ్వాసాలకు కావాలి. పాస్టర్ని పక్కన పెట్టండి. పాస్టర్ ఒక మనిషి, ఆయన ఎప్పుడు ఉంటాడు ఎప్పుడు చనిపోతాడు కూడా తెలియదు. నీ మట్టుకు నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? నీ మట్టుకు నీవు దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నావా? ఎప్పుడైనా ఒక ప్రేమలాగా చదివినట్లుగా బైబిల్ ఆసక్తిగా చదివావా? ఏమండి, దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడైనా నీ భర్తతో, నీ భార్యతో, లేకపోతే నువ్వు ప్రేమించే నీ పిల్లలతో మాట్లాడినట్లుగా దేవునితో ఎప్పుడైనా మాట్లాడారా? ప్రార్థన చేశారా? ఆయన రాసిన ఉత్తరము బైబిల్ చదవకపోయి ఆయనతో మాట్లాడడానికి నువ్వు టైం కేటాయించకపోతే, ఆయన కొరకు జీవించడానికి నువ్వు నిర్ణయం తీసుకోకపోతే ఎలా బ్రతుకుతావండి? ఈ రోజున బ్రాహ్మణులు, అగ్రకులాలైన వారు అందరూ యేసుప్రభుని నమ్ముకున్నారని కారణం ఏంటంటే, వాళ్ళు చనిపోయే టైంలో, ఇక చచ్చిపోతామన్న టైంలో అన్నారు, ఏమనుకుని నిబంధన చేశారండి, ప్రభువా ఈ క్షణం కనుక నువ్వు దేవుడు అయితే, యేసుప్రభువా నీవు మమ్మల్ని కాపాడితే, మమ్మల్ని బ్రతికిస్తే జీవితాంతో నీకు మేము సేవ చేసుకుంటామని అన్నారు. ఆ అంత్య గడియలలో, ఆ ఆఖరి గడియలలో వారు బ్రతకడం వల్ల దేవుని సేవకులుగా మార్చబడిన వారు ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మీకు తెలుసా, సెంట్రల్ జైల్లో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో యావజ్జీవ శిక్ష పడినటువంటి వాళ్ళు ఉన్నారు. యావజ్జీవ శిక్ష పడినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి యావజ్జీవ శిక్ష పడినటువంటి వాళ్ళకి విడుదల అనేది ఉండదు. అలాంటిది వాళ్ళు జైలులో దేవుని నమ్ముకొని ప్రార్థన చేయడం వల్ల వాళ్ళు ఏమని కమిట్మెంట్ తీసుకున్నారో తెలుసా? మొన్న హైదరాబాద్లో వాళ్ళని కలిసాను నేను, ఖైదీలందరినీ కూడా. మన హైదరాబాద్ నేను వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఏమని కమిట్మెంట్ తీసుకున్నారంటే, ప్రభువా ఈ యావజ్జీవ శిక్ష నుంచి కనుక మమ్మల్ని బయటికి తీసుకొస్తే మేము బయటకు వచ్చి ఏ పని మేము చెయ్యం, నీ పని చేస్తాం. ఎలా ఉంది కమిట్మెంట్? మేము జీవితాంతకాలం ఈ జైల్లోనే చచ్చిపోవాలి. ఒకవేళ కానీ నీవు కనుక మమ్మల్ని బయటికి తీసుకొస్తే, నీవు గనుక మమ్మల్ని బయటికి రప్పించగలిగితే, నీవు గనుక ఈ శిక్ష నుంచి మమ్మల్ని కాపాడగలిగితే గనుక బయటికి వచ్చి నీ సేవే తప్ప ఇక ఏ పని చేయమని చెప్పేసి అన్నారు. ఎందుకని? మేము బయటకు రావడానికి కారణం నువ్వే కాబట్టి మేము నీ పనే చేస్తాం. అలాగని బయటకు వచ్చిన వాళ్ళు ఏమంటే దేవుని పని చేయడం వల్ల ఏమైంది? గౌరవం పెరిగిందా లేదా? దేవుని పని చేయడం వల్ల వాళ్ళు ఆశీర్వదించబడ్డారు, సమాజంలో గౌరవించబడ్డారు. దొంగలు, హంతకులైనటువంటి వారు దేవుని సేవ చేయటం వల్ల, బైబిల్ పట్టుకోవడం వల్ల గౌరవించబడ్డారు, అవమానించబడలేదు. ఇంకా ఏ పని వాళ్ళు చేసుకుని అంత గౌరవం ఉండకపోనేమో. ఒక దైవజనుడిగా ఎప్పుడైతే బైబిల్ పట్టుకున్నారో, చదువురాని దద్దమ్మలు, ఖైదీలు, దొంగలు, నరహంతకులు, మనుషులు చంపే నరహంతకులు యావజ్జీవ శిక్ష నుంచి బయటపడ్డారు. ఆశ్చర్యకరంగా దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారిని బయటికి తీసుకుని వస్తే వారు మాట మీద నిలబడి ఈ రోజున ఖైదీలందరూ కూడా దేవుని సేవ చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని కోసం బ్రతకడం నేర్చుకోండి. ఆటంతటా మన వెనకాల పరిగెత్తుకు వస్తాయి. కానీ దేవుని పక్కన పెట్టి నీ సామర్థ్యాన్ని, నీ బంధువును, నీ స్నేహితుడిని, నీ బలాన్ని, నీ జ్ఞానాన్ని ఉపయోగించగలుగుంటే ఖచ్చితంగా ఎక్కడో దగ్గర నువ్వు పడిపోతావు. ఈ రోజులు ఎలా ఉన్నాయండి? ఏమండి, ఎప్పుడో నా చిన్నప్పుడు నేర్చుకున్న పాట. ఏ పాట? ఏమండి, మనిషిని మనిషి నమ్మే రోజులు కావమ్మా.
మనిషిని నమ్మే రోజులు కావు. తెలుసా పాట మీకు? జీవితం అంటే మాటలు కాదు చెల్లమ్మ, మనిషిని నమ్మే రోజులు కావు. జీవితం అంటే మాటలు కాదు, మనిషిని నమ్మే రోజులు కాదు. భార్యాభర్తల మధ్య నమ్మకం పోయిందండి ఈ రోజుల్లో. మీకు తెలుసా? ఎవరి అవసరాల కోసం వాళ్ళు బ్రతుకుతున్నారు. మీరు బాగా పరిశీలన చేయండి, గుండెల మీద చేసుకుని చెప్పండి. భార్యాభర్తల మధ్య నమ్మకం చచ్చిపోయింది. తల్లి కొడుకుల మధ్య ప్రేమ చచ్చిపోయింది. అంత నటన నటన నటన. ఎవరి అవసరాల కోసం వాళ్ళు ఉంటున్నారు అంతే మన దగ్గర. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎవరు ఎలా నటించినా నువ్వు మాత్రం హార్ట్ఫుల్గా ప్రేమించడం మొదలుపెట్టి అన్నాడు. నీ భార్య నటిస్తుందా? అయినా నువ్వు ప్రేమించు. నీ పిల్లలు నటిస్తున్నారా? అయినా ప్రేమించు. నీ స్నేహితులు నీ దగ్గర స్నేహంగా ఉన్నట్టు నటిస్తున్నారా? అయినా ప్రేమించు అన్నాడు. నీ బంధువులు నీ దగ్గర డబ్బున్నప్పుడు నీ మీద ప్రేమ కురిపించినట్టు వస్తున్నారా? ఆ విషయం నీకు తెలిసిందా? వాళ్ళ నమ్మక ద్రోహుల సంగతి తెలిసిందా? అయినా ప్రేమించు అన్నాడు యేసయ్య. కారణం ఏంటో తెలుసా? నటన ఒక రోజు గతించిపోయే రోజు వస్తుంది అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి దగ్గర. హల్లెలూయా. ఇలాంటి భయంకరమైన దినాలలో నీకు తోడెవరుంటారు చెప్పండి? భయంకరమైన మోసాలు జరుగుతున్న ఈ దినాలలో నీకు తోడు ఉండాలంటే దేవుడు తప్ప వేరొక ఆశ్రయం లేదు ఇంకా నీకు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులు దేవుని కొరకు సమర్పించేసుకున్నారు. వారి జీవితాలను త్యాగం చేశారు, వారి ప్రాణాలను త్యాగం చేశారు, వారి యొక్క యవ్వనాన్ని త్యాగం చేశారు. మీకు తెలుసు కదా బైబిల్ గ్రంథంలో యెఫ్తా కూతురు మొక్కుబడి చేసిన కారణం చేత తన తండ్రి వాగ్దానం నెరవేర్చడం కోసం తన కన్యత్వాన్ని, తన యవ్వనాన్ని బట్టి 9 రోజులు ఏడ్చి కొండ మీదకి వెళ్ళి ఏడ్చి కన్నీరు గార్చింది, దేవునికి సమర్పించేసుకుంది. ఇక ఏ మగాడిని చూసినా తనకు ఆలోచన పుట్టకూడదని, ఏ పురుషుడిని చూసినా తనకి శరీర కోరిక రేపకూడదని దేవుని సన్నిధిలో కొండ మీదకి వెళ్ళి తన కన్యత్వమును గూర్చి, యవ్వనమును గూర్చి పడి ఏడ్చి ఆ తల్లి మాతృత్వాన్ని వదులుకునే పరిస్థితి, పిల్లలకనే స్థితి లేని పరిస్థితి, వివాహం చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే దేవునికి ప్రతిష్ఠ చేయాల్సిన పరిస్థితి వస్తుంది కనుక వీటన్నిటిని బట్టి ఏడ్చింది. చివరికి కన్నీరు తుడుచుకొని దేవునికి సమర్పించేసుకుంది మొత్తం జీవితాన్ని. ఇక పెళ్ళిళ్ళు లేవు, పిల్లలు కనడం లేదు, అమ్మాని పిలుచుకోవడం లేదు, పిల్లల యొక్క ముసి నవ్వులను చూసి ఆనందం లేదు, భర్త కౌగిట ఉండేటువంటి ఆనందం లేదు. సహోదరులారా, ఆ సమస్త ఆనందాన్ని తండ్రి మొక్కుబడిని తీర్చడం కోసం దేవునికి అంకితం చేసుకుంది యెఫ్తా కూతురు. దేవునికి స్తోత్రం చెప్పండి దగ్గర. హల్లెలూయా. ఒక ఆడపిల్ల తన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకుందండి. ఒక ఆడపిల్ల తన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకుంది. ఇర్మియా లాంటి భక్తులు, దానియేలు లాంటి భక్తులు, శద్రకు, మెషకు, అబేద్నెగో లాంటి భక్తులు, యోబు లాంటి భక్తులు దేవునికి అంకితం చేసేసుకున్నారు వాళ్ళని. ఈరోజు నీ జీవితం ఎలా ఉందో ఆలోచించండి ఒకసారి. అపోస్తలుడు పౌలు అన్నాడు, ఏది ఏమైనా నా తండ్రిని విడిచి నేను దూరంగా ఉండలేనన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు అంటాడు అన్నమాట. ఏమన్నాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక తీయండి, మొదటి అధ్యాయం 19వ వచనం చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం. మరియు అమ్మా, నేను ఏ విషయంలోనూ సిగ్గుపడను, ఎప్పటి వలె ఇప్పుడును పూర్ణ ధైర్యముతో సిగ్గుపడకుండా బోధిస్తానంటున్నాడు. ఎప్పుడు కూడా దొరికిందని పేజీ నెంబర్ 179 బైబిల్ చూస్తే 179 మొదటి అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం. నేను ఏ విషయంలోనూ సిగ్గుపడను. ఈ రోజు పాట పాడాలంటే సిగ్గుపడిపోతున్నాం, బైబిల్ పట్టుకొని చర్చికి రావాలంటే సిగ్గుపడిపోతున్నాం. ఇప్పుడు పాకెట్ బైబిల్స్ వచ్చేసాయి, జోబులో పెట్టేసుకోవచ్చు బైబిల్. అలాగే కర్చీఫ్ లాగా అయిపోతుంది బైబిల్, జోబులో పెట్టేసుకోవచ్చు. అరే నువ్వు బైబిల్లే పోయలేకపోతున్నావు, మరి నీ జీవితాన్ని దేవుడు ఎలా మోస్తాడు? దేవుని గ్రంథాన్ని ధైర్యంగా పట్టుకున్న వాడిని దేవుడు కూడా అద్భుతంగా లిఫ్ట్ చేస్తాడు, గొప్ప స్థితిలోకి తీసుకొస్తాడు. నువ్వు మందిరానికి వచ్చినప్పుడు బైబిల్ ఏదేవో,
బైబిల్ లేకుండా ఎవరైనా వచ్చారు ఇప్పుడు? ఏమంటే బైబిల్ లేకుండా ఎవరైనా వచ్చారా? కోతకి వెళ్ళినప్పుడు గొడవ లేకుండా వెళ్తావా? మామిడికాయలు తెంపడానికి వెళ్ళేటప్పుడు అది కోతకర లేకుండా వెళ్తారా? పాలపనికి వెళ్ళేటప్పుడు పార లేకుండా వెళ్తారా? గోతులు తీసేటప్పుడు గుణపాలు లేకుండా వెళ్తారా? దేవుని మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్ గ్రంథం లేకుండా వచ్చావంటే నీకంటే దౌర్భాగ్యురాలు మరొకటి ఉండదు. ఇంకా నువ్వు వెళ్ళేది దేవుని మందిరానికి, మరి నీ చేతిలో బైబిల్ ఏది? నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావా, సినిమాకి వెళ్తున్నావా, సంతకి వెళ్తున్నావా? ఎలా తెలుస్తుంది జనాలకి? జనానికి ఎలా తెలుస్తుంది నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో? బైబిల్ పట్టుకుంటే ఒక సూచన, ఈమె చర్చికి వెళ్తుంది అని. నువ్వు బైబిల్ పట్టుకోకపోతే నువ్వు సంతకి వెళ్తున్నావో తెలియదు, నర్సీపట్నం సినిమాకి వెళ్తున్నావో తెలియదు. బైబిల్ను ఎవరైతే మోస్తారో దేవుడు వారిని మోస్తాడని ఒక ఆయన చెప్పాడు. చెప్పడమే కాదు, రియల్ ఖచ్చితం. మేము ఈ గ్రంథాన్ని పట్టుకోవడం వల్లే దేవుడు మమ్మల్ని పోషిస్తున్నాడు ఆశ్చర్యకరంగా. సహోదరుల, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రతి అవసరతను తన గ్రంథాన్ని పట్టుకొని తన గ్రంథాన్ని అనుసరించేవాడు ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. దేవుని యొక్క వాక్యమును మోసేవాడు, బైబిల్ చదివేవాడు దేవుడు ఎప్పుడు అతను కాపాడుతూనే వస్తాడు. ఎన్నోసార్లు మీకు నేను చెప్పాను, కీర్తన మొదటి కీర్తనలో కూడా దేవుని గ్రంథాన్ని దివారాత్రులు చదివేవాడు ఎలా ఉంటాడంటే పచ్చని చెట్టు వలె ఉంటాడు. ఎండిపోయాడు, ఎండిపోయే ప్రసక్తి లేదు దేవుని వాక్యం చదివేవాడు. దేవుని గ్రంథాన్ని మోసేవాడు పచ్చగానే ఉంటాడు ఎప్పటికీ. ఎంతమంది ఎన్ని రకాల చెరుపుకోలేట్టుకుని చూసిన మన వైపు, మన ఆకు ఎండిపోదు, మన వేరు కుళ్ళిపోని కూడా దేవుడు. లోకం తీరు ఎలాంటి తెలుసండి? భయంకరమైన చెరుపుకోలు ఉన్నారు లోకంలో. చక్కటి ఇల్లు కట్టుకున్నా చూడలేరు, ఒక మంచి సంబంధం వచ్చినా చూడలేరు, ఓ నవ్వుతూ కనబడినా చూడలేరు. ఎందుకంటే అలా పక్కనే వేస్తున్నాం, పనులకి బయటకు వచ్చేసి అంటారు. నవ్వినా ఒప్పుకోరు, ఆయనకి ఇష్టం ఉండదు. మనం నవ్వితే బాగా పాడేదనుకోండి, ఆట బాగానే పాడగానే కొద్దిగా ఎక్స్ట్రా చేసేసాం, వెంటనే మనకి గాలి తీసేస్తారు. ప్రార్థన చేయడం బాగా ప్రార్థన చేసిన అందరూ అనుకోండి, నచ్చలేదు వచ్చి అంటారు, చేశాకనే మధ్యలో ఎందుకు ఏదో పంక పెట్టి మనం బాధ పెట్టాలని చూస్తూ ఉంటారు. మనుషులు తీరదు, మనుషుల పద్ధతులు అయ్యి. అలాంటి చెరుపుకోళ్ళు ఉంటారు. ఎలాంటి చెరుపుకోళ్ళు ఉన్నా, ఎలాంటి చెరుపులు ఉన్నా, ఎలాంటి గొడ్డు చెరుపులు ఉన్నా, ఎలా నీ మీద పడి ఏడ్చినా సరే నింద నీ మీద పడకుండా మనిషి యొక్క దృష్టి, ఆ చెరుపు చిల్లగల దృష్టి నీ మీద పడకుండా ఆయన అడ్డుకట్ట వేస్తాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు వాక్య ప్రకారంగా జీవించినప్పుడు. దేవుని స్తోత్రం చెప్పండి మీకు. అందుకని పౌలు చెప్తున్నాడు, నేను ఏ విషయంలో సిగ్గుపడక ఎప్పటి వల్ల ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నేను బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరమందు గణపరచబడునని నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా నీ ప్రార్థనల వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అంతే. కమిట్మెంట్ చూడండి. ఈ కమిట్మెంట్ ఈ రోజున సంఘానికి ఉందా? ఈ కమిట్మెంట్ ఈ రోజున విశ్వాసాలకు ఉందా? బ్రతికితే నేను క్రీస్తు కొరకే బ్రతుకుతాను, చనిపోతే నేను దేవుని కొరకే చనిపోతాను. నీ జీవితాల ముందు దేవునికి అంకితం చేసావా? అలాగే అంకితం చేయట్లేదు. ఒక అమ్మాయిని చూస్తున్నావు, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అంటున్నావు. ఆ అమ్మాయి లేకపోతే ఇటు చచ్చిపోతాడు, ఈ లేకపోతే ఆ అమ్మాయి చచ్చిపోతాడు. మరి దేవుడే అయిపోవాలా? నేను పుట్టించిన దేవుడే అయిపోవాలా? మనం రీసెంట్ గా ఏదో ఒక వీడియో చూసాం. అమ్మాయి అబ్బాయి కూడా ఇద్దరు కూడా ఒక దగ్గర పార్క్ లో కూర్చుంటే అందులో ఒక ఇద్దరు పట్టుకొని వచ్చి ఇద్దరిని కూడా తీసుకెళ్లి పెద్ద యజమాని దగ్గర కూర్చోబెట్టి వీళ్ళిద్దరు కూడా పార్క్ లో దొరికారు. వీళ్ళని మరి ఏం చేయమంటారని అడిగితే ఆయన అడిగాడు, ఏమా నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావా అని అడిగితే లేదండి అంటే. అరే నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు అంటే నేను ఆవిడ కోసం ప్రాణమే పెడతాను అన్నాడు. అయితే చచ్చిపోరని చెప్పేసి గెన లోడ్ చేసి అడిగిచ్చారు. ఇస్తే గెన లోడ్ చేసి ఇచ్చారు. గెన్ పెట్టుకున్నాడు, కాల్ చేసుకున్నాడు. కానీ ఒకటే గుండు పెట్టారు, అది అందులో తుపాకీలో ఒక గుండు పెట్టారు. అది ఎక్కడ పేల్చిందో తెలియదు అనమాట. వాడు పేల్చుకున్నాడు చచ్చిపోతామని. అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతాను, అమ్మాయిని చంపేస్తాం.
నువ్వు కూడా చచ్చిపోవాలా? ఇస్తావా ప్రాణం? అమ్మాయి కోసం అంటే ఇచ్చేస్తానండి. అయితే గన్ లోడ్జిని ఇస్తే అది కాల్చాడు, కానీ బుల్లెట్ కాలలేదు, ఎందుకంటే ఇంకొక రోడ్లో ఉంది బుల్లెట్. అప్పుడు ఆయన సంతోషించాడు. అప్పుడు అమ్మాయి నువ్వు అబ్బాయిని ప్రేమిస్తావా, అయితే నువ్వు కూడా ఆడగే కాల్చుకో అంటే ఆవిడ అన్నది, నేను కాల్చుకోను అని. ఎందుకు కాల్చుకో అంటే, నేను నటించాను తప్ప ప్రేమించలేదని. నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది దెబ్బ కుర్రోడికి. నువ్వు నటించావా ఇప్పుడు దాకంటే, అవును, లేకపోతే నువ్వు పెళ్లి చేసుకుంటాడు అన్నది అనమాట. అంటే ప్రాణం మీదకి వచ్చిన తర్వాత నిజం బయటపడింది. ఈ రోజున ఎంతటి మోసాలండి అన్ని కూడా. ఆ రోజున సముద్రం గమనించండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, బ్రతికినా చనిపోయినా నువ్వు దేవుని కొరకు డెడికేట్ చేసుకో. వదిలిపెడతారు అనుకున్నారా దేవుడు మిమ్మల్ని? ఈ రోజున ప్రజలు ఏమనుకుంటున్నారంటే, దేవునికి దూరంగా వెళ్ళిపోయి ఏదో మనం సంపాదించుకుంటే మనం బాగుపడతాం. అస్సలు సమస్య లేదు, జరిగే పని కాదు అది. నువ్వు దేవునికి అంటిపెట్టుకుని ఉంటే అన్ని జరుగుతాయి. ఇప్పుడు యోసేపు నుంచి మీరు జ్ఞాపకం చేస్తా. యోసేపు దేవునికి అంటిపెట్టుకుని ఉన్నాడా లేదా? ఒక అమ్మాయి అతన్ని పాపము చేయమని అడిగినా సరే పాపము చేయకుండా అతను జాగ్రత్త పడ్డా లేదా? జాగ్రత్త పడి తన శరీరాన్ని ఆలుచుకొని, తన శరీరాన్ని కాపాడుకొని, పరిశుద్ధతని కాపాడుకొని, దేవుని మీద నమ్మకాన్ని అతను కాపాడుకున్నప్పుడు దేవుడు అతను వదిలేశాడా? దేవుడు అతను వదిలిపెట్టాడండి. ఒక స్త్రీని వదులుకున్నాడు, కానీ అంతకంటే సుందరివతైనటువంటి స్త్రీని దేవుడు భార్యగా ఇచ్చాడు. ఇవ్వటమే కాదు, చక్కటి ఇద్దరు కమల పిల్లలు ఇచ్చాడు. ఇవ్వడమే కాదు, ఐగుప్తు దేశంలోనే మహారాజు ఫరో తర్వాత ఫరో అంతటి వాడిగా దేవుడు చేశాడు. వదిలిపెట్టాడా దేవుడు? దేవుని కోసం యోసేపు సమర్పించుకున్నాడు. దేవుడు యోసేపుని అభివృద్ధి చెందించాలని డిసైడ్ అయ్యాడు. నా ప్రియమైన దేవుని సంగమా, నీవు గనక దేవుని మీద ఆధారపడితే, దేవుని నీవు నమ్మగలిగితే, దేవుడిని నిన్ను ఆశీర్వదిస్తాడే తప్ప అణిచివేయడు. నీ ధనాన్ని వృద్ధి చేయాలని చూస్తున్నాడు ఆయన. అందుకే దశమభాగం పెట్టాడు. నీ ఆస్తిని, నీ అంతస్తును బాగు చేసి దాన్ని అభివృద్ధి చేయాలని చూస్తున్నాడు. నీకు ఆరోగ్యం ఇవ్వాలని చూస్తున్నాడు. అయితే నువ్వేం చేయాలంటే ఆయనకు నిన్ను నీవే సమర్పించుకోవాలి. పూర్తిగా ఆయన మీద ఆధారపడాలి. ఆయన నీవు నమ్మాలి. ఖచ్చితంగా ఎవ్వరి మీద నమ్మకం పెట్టుకున్నా వాళ్ళు మనుషులు మంచోళ్ళు అయినా చనిపోతే మనం ఏం చేయగలం చెప్పండి? మనిషి మంచోడే, నా భర్త నమ్మకస్తుడే, కానీ చనిపోయాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? నాకు ఆధారం ఎవరిని నమ్మాలి? ఇప్పుడు నేను ఎవరి మీద ఆధారపడాలి? నమ్మకం అంటే ఆధారపడడం. భర్త లేనప్పుడు ఆ స్త్రీ ఎవరి మీద ఆధారపడుతుంది? ఈ రోజున భర్తలు ఎలా ఉన్నారో తెలుసా? పెళ్ళై భార్య ఉంటుండగా మరొక స్త్రీతో సంబంధం పెట్టుకుంటున్నారు. ఈ స్త్రీతో నటిస్తున్నారు అంతే, భర్తలాగా మరొక స్త్రీతో సంబంధం పెట్టుకుంటున్నారు. డబ్బంతా ఆవిడకే పట్టుకెళ్ళిస్తున్నారు. ఇంట్లో కట్టుకున్న భార్యకి చారు, ఉంచుకున్న దానికి చేపల పులుసు. ఇంట్లో భార్యకి ఏమని పాక, ఉంచుకున్న దానికి బిల్డింగ్ కట్టేస్తున్నాడు తెలియకుండా. దొరుకుతాడు ఏదో ఒక రోజు, కానీ ఈ అమ్మాయి నాశనం అవుతుందా లేదా? కానీ ఈవిడికి మాత్రం భర్త అంటే ప్రాణం. ఆవిడ అనుకుంటుంది, ఈ పాకలోనే నేను ఉంటాను, ఎందుకంటే మా ఆయన నాకు ఉంటే చాలు ఈవిడ అనుకుంటుంది. ఈడేమో వెరైటీ లక్షణాలు ఈడి చేస్తున్నాడు, కంటికి కనబడకుండా దాక్కుంటున్నాడు. అందుకని దేవుడు ఆ వ్యక్తికి డబ్బు లేకుండా చేశాడు. పరాయి స్త్రీ దగ్గరికి వెళ్ళి పరాయి స్త్రీ దగ్గర ధనవంతం ఖర్చు పెడుతున్నాడు. ఇక్కడ ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటుంది. ఇంట్లో ప్రార్థన చేస్తూ కూర్చుంటుంది డబ్బు ఇమ్మని. దేవుడు డబ్బిస్తూ ఉంటే అది పట్టుకెళ్ళి ఇంకొక స్త్రీకి ఎత్తాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆవిడ ప్రార్థన చేస్తున్నా సరే అందాక ఆ డబ్బుని ఆపాడు. అప్పుడు ఈవిడేమనుకుంటుందంటే, నేను ఎంత ప్రార్థన చేసినా నా ప్రార్థన దేవుడు ఆలకించకపోయే, నా గూడు స్థితిని తీసేసి బిల్డింగ్ ఇవ్వకపోయే, నా భర్తకి రాబడి రాకపోయాడు. ఇంటికి వచ్చి చెప్తూ ఉంటాడు, ఈ రోజు డబ్బులు ఏమో రాలేదు, ఈ రోజు కూలేమో రాలేదు, అబద్ధం చెప్పేవాడు. దేవుడు ఇస్తున్నా సరే భార్యకి చెప్పేవాడు కాదు. దేవుడు ఆలోచన చేసి మొత్తానికి ధనం ఆపేసి ఇంటి దగ్గర రాకుండా ఏం జరిగిందంటే, ఉంచుకున్న స్త్రీ వీడిని ప్రెజర్ చేయడం మొదలెట్టింది. నాకు 100 కావాలి, 200 కావాలి, 500 రూపాయలు కావాలి, 1000 రూపాయలు కావాలి. మార్కెట్కి వెళ్తున్నాను, షాపింగ్ మాల్కి వెళ్తున్నాను, నర్సీపట్నం CMRకి వెళ్తున్నాను. ఒక 5000 ఉంటే ఫోన్ పే చేయంటుంది. అప్పుడులాగే కొత్తలో కనెక్షన్ పెట్టుకున్నట్టుగా పెట్టాలి, ఇచ్చేస్తాను అనుకుంది. ఇచ్చేసి నిజంగా ఇచ్చేసింది. మరి డబ్బులు అంటే ఇందులో డబ్బులు రాకుండా దేవుడు పెట్టాడు. ఫోన్ పే చూస్తే 0 ఉంది.
5,000 కాదు కదా, 5 రూపాయలు కూడా నా దగ్గర లేదు, పంపించలేనంటే నువ్వు పంపిస్తావా ఇంటికి వచ్చి గొడవ పెట్టమంటావా అని పెట్టింది పెట్ట. పంపిస్తావా ఇంటికి వచ్చి గొడవ పెట్టమంటావా? నా దగ్గర నిజంగా చెప్తాను, నిజంగా లేవు, అయినా సరే నమ్మవు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఎంత డబ్బు నాకు ఇచ్చేటోడివి ఇప్పుడు సడన్ గా లేదంటే ఎలా నమ్ముతాను? నేను నమ్మను అని చెప్పేసి వెంటనే వచ్చేస్తుంది, ఆటో వేసుకుని వచ్చేస్తుందో లేకపోతే ఇంకొకటి పవర్ బండి ఎక్కుతుంది, ఆ బండి ఇంటికి వచ్చేస్తుంది. ఏంటి సంగతి? డబ్బులు ఇవ్వమంటే డబ్బులు ఇవ్వట్లేదు, ఇంట్లో భార్య ఉంటుంది, ఎవరిస్తుంది అని అడుగుతుంది. అప్పుడు బయటపడుతుంది, అప్పుడు అర్థం చేసుకుంటుంది ఆవిడ. భర్తను పక్కన పెడేసి ఇంట్లోకి వెళ్ళిపోయి బైబిల్ దేవుని ఫోటో పెట్టుకొని లేదా క్యాలెండర్ దగ్గరికి వెళ్ళిపోయి మొఖాలేసి దండం పెట్టి అడుగుతుంది, అయ్యా తప్పైపోయింది, నన్ను క్షమించని, చెంపలు వాచిపోయి కొట్టుకుంటుంది అన్నమాట. ఎందుకని ఎన్నిసార్లు దూషించిందో దేవుడిని. ప్రార్థన చేస్తాను, నీ మందిరానికి వచ్చాను, నీ మందిరానికి వస్తాను, పరిచర్య చేస్తాను, ప్రార్థన చేస్తాను, నాకు ఎందుకు ఇవ్వట్లేదు డబ్బులు? నా భర్తను ఎందుకు దీవించట్లే? నా ఇల్లుని ఎందుకు దీవించట్లే అని అడిగావు కదా. నువ్వేం దేవుడు అని అడిగావు కదా. నువ్వు అసలు దేవుడివేనా అన్నావు కదా. నన్ను ఎందుకు కటాక్షించలేదు అడిగావు కదా. అసలు కారణం ఇది అని అర్థం చేసుకుని చెంపలు కొట్టుకుని దేవుడి దగ్గర కన్నీరు కాచి క్షమించమని అడిగింది. అయ్యా నువ్వు ఇచ్చిన డబ్బంతా దీనికి పెడుతున్నాడు అన్న సంగతి నాకు తెలియకపోయా. దేవుని మనస్సును అర్థం చేసుకోలేకపోయాను నేను అని ఆ రోజు నుంచి భర్త మీద కాదు ఆమెకున్న నమ్మకం, ఇక నేను బ్రతికితే నా తండ్రి కోసం బ్రతుకుతాను నిర్ణయం తీసుకుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నా ప్రియమైన దేవుని సంగమా? నువ్వు చేసిన ప్రార్థనకు ఒక్కొక్కసారి సమాధానం రాలేదంటే అది నీ మేలు కొరకే, ఏదో దేవుడు చేయబోతున్నాడు. ఎందుకంటే ఆయన అన్యాయం చేయడం అసంభవం, దేవుడు అన్యాయం చేయుట అసంభవం. చేయటం ఆయన నమ్ముకున్న వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టాడు. ఒకవేళ ఆయన నమ్ముకున్నా సరే నువ్వు శ్రమలు పడుతున్నావంటే, ఆయన నమ్ముకున్న సరే నువ్వు ఇబ్బందులు పడుతున్నావంటే అది నీ మేలు కొరికే దేవుడు చేస్తున్నాడు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. అది దేవుని మనసు అర్థం చేసుకోవడం అంటే. దేవుని మనసు అర్థం చేసుకోవడం అంటే అదండి. సహోదరులు, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు ఆయన కొరకు బ్రతకడం నేర్చుకుంటే నీ జీవితాన్ని అద్భుతంగా కడతాడు ఆయన. బెస్ట్ ఎగ్జాంపుల్ యోసేపుని కట్టాడు, చక్కటి భార్యని ఇచ్చాడు, అంతగెత్త ఆ దేశంలోనే లేదు. బంగారు లాంటి కవల పిల్లలు ఇచ్చాడు ఒకేసారి. మనిషి ఎఫ్రాయిములు ఆ దేశానికి అధిపతిని చేసేసాడు. దేవుడు నమ్ముకున్నవాడు ఎక్కడైనా పాడైపోయాడా? నీ భక్తిలో లోపం ఉండొచ్చు, నీ విశ్వాసంలో లోపం ఉండొచ్చు, నీ ప్రవర్తనలో లోపం ఉండొచ్చు. దానివల్ల దేవుని దీవులు ఆగిపోతున్నాయి తప్ప, నీకేదో నేర్పించాలని దేవుడు దీవులు ఆపుతున్నాడు తప్ప నిన్ను దీవించాలన్నదే ఎప్పటికీ 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 దేవుని యొక్క ఆలోచన. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నువ్వు దీవించబడితే దేవునికి ఘనత, నువ్వు దీవించబడితే దేవునికి ఘనత. నువ్వేమనుకుంటున్నావు అంటే నేను కష్టపడి సంపాదించుకుని బ్రతుకుతాను అనుకుంటున్నావు. సంపాదించమని దేవుడే చెప్పాడుగా. 6 రోజులు కష్టపడండి, 7వ రోజున నా సన్నిధికి రండి అని చెప్పినప్పుడు ఆయన చెప్పినట్లుగా నువ్వు రాకుండా 6 రోజులు నువ్వే తీసేసుకొని 7వ రోజు నువ్వే తీసేసుకుంటే ఇంకెప్పుడు ఇస్తావు దేవునికి? మరి ఎప్పుడు సమర్పించుకుంటావు? నువ్వు నీ భర్తకి ఆహారం పెడుతున్నావు, నీ పిల్లల ఆహారం నీ పిల్లలకు పెడుతున్నావు, నీ ఆహారం నువ్వు తింటున్నావు, వాళ్ళతోనే గడుపుతున్నావు, నీ భర్తతోనే గడుపుతున్నావు, నీ భర్త భార్యతోనే గడుపుతున్నాడు, స్నేహితులతో గడుపుతున్నావు. మరి దేవుడితో ఎప్పుడు గడుపుతారు? దేవుడితో గడపడానికి ఉన్న స్థలం ఏది? దేవుడితో గడపడానికి ఇచ్చిన టైం ఏది? కనీసం ఆదివారమైనా నువ్వు దేవుడితో గడపకపోతే నువ్వు దేవుని నమ్మినట్టు ఎలాగవుతుంది? పెళ్లి చేసుకున్నా కాబట్టి భర్తతో సమయం గడపాలి, పిల్లలు కన్నా కాబట్టి పిల్లలతో సమయం గడపాలి, నువ్వు బ్రతకాలి కాబట్టి నీతో నువ్వు సమయం గడుపుకోవాలి, తినడానికి, తాగడానికి, ఇలా నిద్రపోవడానికి. మరి దేవునితో సంబంధం లేదా నీకు? దేవునితో గడపవా? ఆలోచన చేయండి సంఘ బిడ్డలారా. నేను ముగింపుకు వస్తున్నాను, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నువ్వు దేవుని నమ్మడంలో లోపం కలగకూడదు, ఎప్పుడు కూడా ఇక్కడ లోపం కలగకూడదు. ఎందుకు తెలుసా? మనుషులందరూ నిన్ను మోసం చేస్తారు. నిన్ను నిజంగా నమ్మినవాడు నీ దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను నమ్మినవాడు నీ తండ్రి అమ్మ, నిన్ను నమ్మినవాడు, పూర్తిగా నమ్మినవాడు నీ తండ్రి. ఆయన మీద నువ్వు ఆధారపడాలి, ఆయన కొరకు నువ్వు సమర్పించుకోవాలా. ఆటోమేటిక్గా అన్ని పరిగెట్టుకొస్తాయి. ఒకటే గుర్తు పెట్టుకో, ఆస్తి వచ్చిన ఆస్తి ఉన్నా లేకపోయినా, అంతస్తు ఉన్నా లేకపోయినా,
గౌరవ ప్రఖ్యాతులు ఉన్నా నీకు లేకపోయినా, తిండి ఉన్నా లేకపోయినా నువ్వు దేవుని కోసమే బ్రతకాలని నిర్ణయం తీసుకో ఒకసారి. అదే పౌలు చెప్తున్నాడు, నా బ్రతుకు మూలముగానైనా సరే, నా చావు మూలముగానైనా సరే క్రీస్తుని నా యందు చూపించగలగా. నేను బ్రతికినా చనిపోయినా ఆయన కొరకే. అలాంటి డెడికేషన్ ఉందో సంఘానికి ఈ రోజున? అలాంటి డెడికేషన్ మీరు తీసుకోండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించకపోతాడు. కానీ ఒకవేళ ఇవ్వకపోయినా పర్వాలేదండి, ఆయన కొరకే బ్రతుకు నిర్ణయం తీసుకుని. ఎవరిలాగా? దానియేలులాగా. ఎవరిలాగా? షద్రకు మేషకు అబేద్నెగోలా. ఎవరిలాగా? ఇర్మియా. పెళ్లి వద్దనేసాడు దేవుడు, చేసుకోవడం మానేశాడు పెళ్లి ఇర్మియా. ఆయన వద్దంటే మానేశాడండి. ఇర్మియాకి శరీర కోరికలు ఉండవా? ఇర్మియా కుర్రోడు కదా? ఇర్మియా మనిషి కదా? అన్నం తింటలేదా? ఉప్పు కారాలు తింటలేదా? శరీర కోరికలు ఉండవా? కోపం ఉండదా? ఏమున్నా సరే శరీర కోరికలు దేవుని కోసం చంపేశాడు. కోపాన్ని దేవుని నిమిత్తమై చంపేశాడు. స్త్రీని చూసినప్పుడు ఆకర్షణ కలిగిన ఆకర్షణ మనసులోనే చంపేశాడు. చంపేసి తన శరీరాన్ని, తన ప్రాణాన్ని, తన దేహాన్ని దేవునికి అంకితం చేశాడు ఇర్మియా. యోసేపుకి ఇంకా పెళ్లి చేశాడు, పిల్లలు ఇచ్చాడు. ఇర్మియానైతే అసలు వద్దనేసాడు, అలాగే మానేశాడు. ఆయన ఎంత కమిట్మెంట్ అండి నిజంగా. నీకోసం నేనేది మానేయాలి ఆ పిల్లని అన్నాడేటి. నేను బ్రతికేది నీ కోసం. మీకు ముందే చెప్పాను, పోయిన వారం చెప్పాను, పెళ్లి ఎందుకంటే ఈ భూమి మీద పిల్లల్ని కనడానికి, భూమిని నిందించడానికి, కలిగిన ప్రతి పిల్లలు కూడా దేవునికి ఉపయోగపడటానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు ఎందుకు ఉపయోగపడతారు దేవునికి అంటే, ఈ రోజు నేను ఉంటానే చనిపోతానండి, రేపొద్దు నా కొడుకు రావాలి దేవుని కొడుకు. అందుకే పిల్లలు ఈ రోజు దేవుని పని నేను చేస్తాను, నేను చనిపోతాను ఏదో ఒక రోజు. మరి నేను చనిపోతే అంతటితో దేవుని పని ఆగిపోవాలా? మరొకరు కావాలి కదా. అందుకే పిల్లలు. అంతే తప్ప నిన్ను పోషించడం కాదు, నిన్ను దేవుడే పోషించేస్తాడమ్మా. ఆశ్చర్యకరంగా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తిరిగా 12 గంపలు మిగిలేలా చేసిన దేవుడు నీ ఆహారాన్ని వృద్ధి చేయలేడా? నీ ధనాన్ని వృద్ధి చేయలేడా? అంత చేతకానుడా? చేతకానుడు నువ్వు కోరుకుంటున్నావు, కానీ ఆయన చేతకానుడు కాదు, సత్తా ఉన్న దేవుడు ఆయన. ఆదివారం పనికిళ్ళది మాత్రం నువ్వేం బ్రతికేవమ్మా. శుక్రవారం పనికి పోయినది మాత్రం నువ్వేం బ్రతికేవు. శుక్రవారం కదా ఆదివారం ఆ మాట వస్తే వారమంతా నువ్వు దేవుని పనిలో ఉన్నా ఆశ్చర్యకరంగా దేవుడు నిన్ను పోషిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పబోయే. నువ్వు దేవుని పని పని మానేసి నేను పోషించకపోతే దేవుడు అడుగు. ఆయన సామాన్యుడు కాదు. దేవుని కోసం సమర్పించుకుని సంఘబిడ్డలు ఎప్పుడైనా మీకోసం మీరు బ్రతకడం కాదు, ముందు దేవుని కోసం బ్రతకడం నేర్చుకో. నువ్వు తినే తిండి ఆయన కొరకే తినాలి, నువ్వు త్రాగే నీరు ఆయన కొరకే, నువ్వు విశ్రాంతి తీసుకునేది ఆయన కొరకే, నువ్వు ఆలోచన ఆయన కొరకే ఆలోచించాలి. అలా నువ్వు ఆలోచించగలిగితే, నీ జీవితం దేవునికి అంకితం చేయగలిగితే, యోసేపుకి ఇచ్చినట్లుగా అన్ని నీకు ఇస్తాడు. నీ భార్య కావాలనుకున్నావా, భార్యని ఇస్తాడు. పిల్లలు కావాలనుకున్నావా, పిల్లలు ఇస్తాడు. ఆస్తి కావాలనుకున్నావా, ఆస్తిని ఇస్తాడు. అధికారం కావాలనుకుంటున్నావా, యోసేపు వలే అధికారాన్ని కూడా నీకు కట్టబెడతాడు. ఎప్పుడు ఆయనకు నువ్వు సమర్పించేసుకోవాలి. పాపం చేయకుండా యోసేపు సమర్పించుకున్నాడు, అందుకని యోసేపు లిఫ్ట్ అయిపోయాడు అద్భుతంగా. నీతిమంతుడు ధనానికి లొంగడు, నీతిమంతుడు అందానికి ఆకర్షితుడు అవడు, నీతిమంతుడు గౌరవ కీర్తి ప్రతిష్టలకి లొంగిపోవడం. నీతిమంతుడు ఎప్పుడు కూడా దాసుడుగా ఉండడానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దగ్గర హల్లెలూయా. నా దేవుడు హెచ్చించాలి తప్ప ఏ మనిషి కూడా నన్ను హెచ్చించడానికి వీలు లేదంటాడు. ఐగుప్తి ధనం అంటే సామాన్యం కాదు, కొన్ని వేల సామ్రాజ్యాలకు అధిపతి మోషే. అలాంటి మోషే దేవుని ప్రజల కోసం, దేవుని కోసం రాజరికాన్ని వదిలేశాడు, ఆ ధనాన్ని వదిలేశాడు. వదిలేసి ఏం చేయమన్నాడు? ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద. మోషేకి జై, మోషేకి జై, మోషేకి జై అని ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా జై జైలు కొట్టి మోషేని రథాల మీద ఎక్కించి ఊరేగించేటువంటి స్థితిలో వదిలేశాడు. వదిలేసి మోషే దొంగ, మోషే అంతకుడు, మోషే నరహంతకుడు, మోషే పనికిమాల నాయకుడు, మోషే పనికిమాలివాడు, మమ్మల్ని చంపడానికి వీడు వచ్చాడు అని అనేకమైన నిందలు పడటానికి ఇష్టపడ్డాడంటే ఎంత డెడికేషన్ అండి దేవుని పట్ల. ఎంత డెడికేషన్ దేవుని పట్ల. సహోదరులు, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఐగుప్తి ధనాన్ని పక్కన పెట్టేశాడు, నిందను కోరుకున్నాడని. ఎవరి కోసం చెప్పండి అమ్మా, ఎవరి కోసం చెప్పండి? దేవుని కోసం. దేవునికి స్తోత్రం కలుగునుగా.
హల్లెలూయా. దేవుని కోసం బ్రతకడానికి నిర్ణయం తీసుకున్నాడు మోషే. అల్పకాలపు పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలకు శ్రమ అనుభవించటం మేలని యోచించాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడును అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలాగనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచాడు. బహుమానమునందు దృష్టి పెట్టాడు. ఏంటా బహుమానం? పరలోకమేనా అంతఃపురం చేరాలనేనా తాపత్రయం. దేని కొరకు ప్రయత్నం చేస్తున్నాడు? పరలోకాన్ని సాధించటం కోసం నిందలను ఇష్టపడ్డాడు, శ్రమలను ఇష్టపడ్డాడు. ఈ రోజున నిందకి మనం భయపడిపోతాం, శ్రమలకి మనం భయపడిపోతాం. నింద వేసినా భయపడిపోతాం, శ్రమ పెట్టినా భయపడిపోతాం. రాజు చేస్తానంటే గర్వపడిపోతాం, డబ్బు కావాలంటే సంతోషపడిపోతాం, పదవి కావాలంటే సంతోషపడిపోతాం. కానీ మోషే దేవుని కోసం నిందలను శ్రమలను ఇష్టపడ్డాడు. రాజరికాన్ని, డబ్బుని పక్కకు తోసేశాడు. అది కమిట్మెంట్ అంటే. మోషేని దేవుడు విడిచిపెట్టాడు డబ్బు వదిలేసినందుకు. దేవుడు మోషేకి ఉన్నతమైన స్థానం ఇచ్చాడు పరలోకంలో. దేవునికి మహిమ కలుగునుగాక. రక్షకుడిగా చేశాడు మోషేని దేవుడు. ఐగుప్తు ఫరోకి దేవుడిగా మార్చేశాడు. తెలుసండి, ఐగుప్తుకి రాజు ఎవరు? ఫరో. ఫరోకి దేవుడు ఎవరు? మోషే. ఫరోకి దేవుడిని చేసేసాడండి. ఒకవేళ ఐగుప్తులను ఉండుంటే ఫరో అయ్యేవాడేమో మోషే. కానీ ఐగుప్తుని విడిచిపెట్టి దేవుణ్ణి ఎప్పుడైతే నమ్ముకొని దేవుని కొరకు బయటకు వచ్చేసాడో ఫరోకే దేవుణ్ణి చేసేసాడు మోషేని దేవుడు. చూడండి, నిర్గమాకాండం మాటలో ఉంటుంది అన్నమాట. నిర్గమాకాండం ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయనను నమ్ముకుంటే ఆయన నిన్ను హెచ్చిస్తాడే తప్ప నిన్నెప్పుడు ఆయన నాశనం చేయడమ్మా. ఎందుకంటే నువ్వు ఆయన నమ్మితే ఘనమైన కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. సహోదరుల నిర్గమాకాండంలో ఒక మాటను నీకు నేను తెలియజేస్తాను. ఫరోకి దేవునిగా మోషేని దేవుడు చేశాడు. నిర్గమాకాండం 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. నిర్గమాకాండం 7వ అధ్యాయం 1వ వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లా అంటున్నాడు. మోషేతో దేవుడే చెప్తున్నాడు ఏమంటాడు? ఇదిగో నిన్ను ఫరోకి దేవునిగా నియమిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాడు దేవునికి. హల్లెలూయా. మీరు రాజులు అవుతారా, దేవుళ్ళు అవుతారా? ఏమవుతారు? రాజు అయితే తన రాజ్యానికి పాలన, దేవుడైతే అన్ని రాజ్యాలకి కింగ్. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు మోషే దేవుని కోసం ధనాన్ని వదిలిపెట్టాడు, రాజరికాన్ని వదిలిపెట్టాడు. దేవుని కొరకు నిందలు శ్రమలు పట్టడానికి ఇష్టపడ్డాడు. కానీ నిందలో శ్రమల్లో పెట్టలేదు. దేవుడు మోషేని తీసుకొచ్చి ఐగుప్తుకి ఫరోకి దేవుడిగా మార్చేశాడు. దేవుడు అంటే తెలుసండి, దేవుడు అంటే ఏంటి అర్థం? అతను ఏది చెప్తే అదే జరుగుతుంది. దేవుడు సూర్యుడు కలుగునుగాక, సూర్యుడు లేడప్పుడు కలుగునుగాక అన్నాడు, కలిగాడు. చంద్రుడు కలుగునుగాక, చంద్రుడు లేనప్పుడు కలుగునుగాక అన్నాడు, కలిగాడు. ఎర్ర సముద్రం ఆరిన నేలగా మారునుగాక అన్నాడు. దేవుడే మారింది ఖచ్చితంగా. దేవుడు అంటే అర్థం ఏంటంటే ఆయన ఏది చెబితే అదే జరుగుతుంది. ఇప్పుడు ఫరోకి మోషే దేవుడు అంటే అర్థం ఏంటి? మోషే ఏది చెప్తే అదే జరుగుతుంది. ఐగుప్తులో జరిగిందా లేదా? జరిగిందా లేదా చెప్పండి అలా. ఏం జరిగిందా? ఏం జరిగింది? ఏం జరిగింది? దేవుడు మోషే చెప్పినట్లుగా ఐగుప్తులో ఏం జరిగింది? 10 అద్భుతాలు మోషే చేశాడు. 10 అద్భుతాలు చేశాడు. నీటిని రక్తంగా మార్చేశాడు, ఏగలను రప్పించాడు, కప్పలను రప్పించాడు, చీకటిని రప్పించాడు, ఆకాశం వడగండ్లను రప్పించాడు, పై మిడతలను రప్పించాడు. 10 అద్భుతాలు చేశాడు. సృష్టిని శాసించాడు మోషే. సామాన్య విషయం కాదు. ఆ మహాదేవుని నమ్ముకున్నవాడు ఎప్పుడు పాడైపోడండి, ఎప్పటికీ పాడవాడు. నువ్వు నమ్మకంలో తేడా వస్తే గనక నిన్నెవడు కాపాడలేడు. ఇంకా నేను మరలా చెప్తున్నాను, లోకమంతా మోసం. నువ్వు దేవుని పరిపూర్ణంగా నమ్ము. నీకు తాళి కట్టిన పూర్తిగా నమ్మొద్దు. నీ కౌగిటిలో ఉన్న నీ భార్యను పూర్తిగా నమ్మొద్దని ప్రసంగి చెప్పాడు. నీ కడుపును పుట్టిన పిల్లల మీద కూడా నువ్వు ఆధారపడొద్దని చెప్పాడు. దేవుడు వాక్యం చెప్తుంది, నువ్వు ఒక్కడవే వచ్చావు భూమి మీదకి, తిరిగి మరలా ఒక్కడవే రావాల్సి ఉంది. అయితే
భూమి మీద నీ భక్తి, నీ భార్య భక్తి, నీ పిల్లల భక్తి అది పెర్ఫెక్ట్గా ఉంటే కనుక వాళ్ళు కూడా నీలాగే రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. దేవుడి స్తోత్రం చెప్పండి. పోయిన వారం మీకు నేను చెప్పాను, యేసుప్రభుకి ఏం లేదు భూమి మీద, ఇల్లు లేదు. యేసుప్రభుకి ఏం లేదు భూమి మీద, ఇల్లు లేదు. పడుకోవడానికి మంచము లేదు, తినడానికి సరైన పాత్రలు లేవు, నిద్రపోవడానికి సరైన స్థలము లేదు, కట్టుకోవడానికి సరైన వస్త్రములు. ఎందుకనంటే ఆయనది ఈ స్థలం కాదు, భూలోకం కాదు అయింది, ఆయన పరలోకం, అక్కడ ఉంది ఆయన స్వాస్థ్యం. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఈ రోజు నా ప్రియమైన దేవుని సంఘం, ఇది రేకులిల్లు అయినా, పెంకుటిల్లు అయినా, పాకైనా, ఏమీ లేకపోయినా రోడ్డు మీద ఉన్న గుడారాల్లో బ్రతుకుతున్నా, నువ్వు సంతోషంగా బ్రతుకు దేవుని నమ్ముకొని. జేబులో డబ్బులు ఉన్నప్పుడు సంతోషంగా ఉండు, డబ్బులు లేనప్పుడు సంతోషంగా ఉండు. ఎందుకంటే నువ్వు నీ సంతోషం డబ్బు మీద ఆధారపడి ఉండకూడదు, నీ సంతోషం ఇంటి మీద ఆధారపడి ఉండకూడదు, నీ సంతోషం దేవుని బట్టి ఉండాలి. నా దేవుని నేను కలిగి ఉన్నాను, 100 నా దగ్గర లేకపోయినా పర్వాలేదు, నింద నా మీద పడినా పర్లేదు, 100 లేకపోయినా పర్వాలేదు, నింద పడినా పర్వాలేదు, నేను నా దేవుని నమ్ముకుని ఉన్నాను, నేను నా దేవుని నమ్ముకుని మౌనంగా ఉంటాను. ఆయనే నన్ను హెచ్చిస్తాడు, ఆయనే నన్ను కాపాడుతాడు.